హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అండ్ ఇవాల్టి వీడియో వచ్చేసి టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది కదా. దీనికి ముందు వీడియోలో కూడా షేర్ చేశారు. అండ్ మొక్కు తీర్చుకోవడానికి అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్తున్నాము అనేసి, అండ్ ఆ వీడియోనే షేర్ చేస్తాను అని చెప్పాను కదా నెక్స్ట్. అండ్ ఇదే అనమాట ఈ వీడియో. అండ్ ఏంటి మొక్కు అనేది నేను వీడియో కంటిన్యూషన్గా జరిగేటప్పుడు చెప్తాను. ఇక్కడ స్టార్టింగ్ ఏంటంటే కనుక, అండ్ మేము గుడికి వెళ్ళడానికి ముందుగా ఇక్కడ ఏంటంటే అంటే ఆటో మాట్లాడేసుకున్నాము, చుట్టాలన్నమాట. ఫ్రైడే వెళ్ళినప్పుడే వెళ్ళినప్పుడే సాటర్డే రోజు ఇలా వెళ్ళాలి అని చెప్పామన్నమాట. అండ్ చుట్టాలే నాకు బాబాయ్ అవుతారు. అండ్ ఇంకా బాబాయ్తో చెప్పేసరికి ఇంకా సరే అన్నారు. అండ్ ఇంకా ఏంటంటే కనుక ఇంకా ఆటోకి మనం ఏంటంటే పూజ చేసుకొని ఇంకా ఈ విధంగా పసుపు కుంకుమ నిమ్మకాయలు అవి కట్టేసుకొని ఊదిబత్తిలు వెలిగించి కొబ్బరికాయ కొట్టి ఇంకా బయలుదేరాలన్నమాట. ఇంక ఇక్కడ మా వారు కొడుతున్నారు కొబ్బరికాయ. అండ్ ఇంకా నేనైతే పసుపు కుంకుమ బొట్లు అవి పెట్టేశాను అనమాట. ఇంట్లో కూడా పూజ అవి మా వారు చేశారు అక్కడ. మా అత్తయ్య వాళ్ళ ఊరు అనమాట. కాకర్ల అంటే మార్కాపురం దగ్గర ఖమ్మం దగ్గర కాకర్ల అంటారు. అండ్ ఇంకా అక్కడ అనమాట. ఇంకా మేము ఇంట్లో అన్నీ కూడా చేసేసుకొని ఇంకా బయలుదేరిపోయాము. చాలా లేట్ అయిపోయింది. అండ్ ఇంకా మేము వచ్చే దారిలో చెల్లి వాళ్ళు ఉంటారనమాట ఖమ్మంలో. ఇంకా చెల్లిని కూడా ఎక్కిచ్చేసుకొని, అంటే ముందు రోజు చెప్పాము. అండ్ ఇంకా చెల్లి కూడా చక్కగా రెడీ అయ్యి ఉంది. ఇంకా చెల్లి కూడా వచ్చిందనమాట. ఇంకా అందరం కూడా కలిసి ఇంకా వెళ్ళిపోయామన్నమాట. అంటే పిల్లలు అండ్ మా తోడుకోళ్ళు మా అత్తయ్య మామ ఇంకా అందరం వెళ్ళిపోయాము. అండ్ నేను వీలైనంత వరకే షూట్ చేయగలిగాను, ఎక్కువ షూట్ చేయలేదన్నమాట. అండ్ ఇంకా దారిలో మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది. ఇంకా ఇక్కడ ఏంటంటే మేము వెళ్ళిన గుడి పేరు చెప్పలేదు కదా, నెమలిగుండ రంగస్వామి అని పిలుస్తారనమాట. చాలా ఫేమస్. అండ్ రాకేష్కి అండ్ అంటే రాకేష్ పుట్టక ముందు మా బావగారు వాళ్ళు ఏంటంటే సేవ చేస్తారు, రంగస్వామికి అని సేవ చేస్తారు. ఆ సేవలో నాకు ఏంటంటే ఒంటి మీదకి దేవుడు వచ్చినప్పుడు చెప్తారనమాట, ఇంక ఇలా చేయాలి బాబు పుడతా అని చెప్పేసి చెప్పారు. ఇంకా తర్వాత అసలు తీరలేదనమాట. అంటే మేము కూడా సేవ అవి చేసాము పిల్లలు పుట్టేంటికలప్పుడు, కానీ మెట్ల పూజ చేయమని చెప్పారు. ఆ మెట్ల పూజ అనేది చాలా పెండింగ్ పడిపోయింది. ఇంకా అసలు ఈ ఇయర్ ఎలా అయినా వెళ్ళాలి అని ఇంకా అందులో ఈ కార్తీక మాసంలో వెళ్ళాలని ఫిక్స్ అయ్యామన్నమాట. ఇంకా అందుకే బయలుదేరి ఇంకా వెళ్ళిపోయాము. మొక్కు కూడా చాలా చక్కగా తీర్చేసి వచ్చేసామన్నమాట. అండ్ వెళ్ళే దారి మొత్తం కూడా అడవి లాగుంటుంది, అంటే అక్కడికి ఎంటర్ అయినప్పుడు. అండ్ చూసారు కదా స్టార్టింగ్లో కూడా చూపించాను, ఇది గిద్దలూరుకి దగ్గరలో అనుకుంటా. నెమలిగుండ రంగస్వామి అని చాలా ఫేమస్ టెంపుల్, చాలా బాగుంటుంది, చూడాల్సిన ప్లేస్ కూడా అనమాట. అండ్ ఇంక ఇక్కడికి వెళ్ళాక మేము ఏంటంటే ఈ విధంగా నీరులో అంటే నదిలో అక్కడ ఉన్న నీరులో మునిగి ఒక 3 సార్లు 5 సార్లు మునిగి మేము పాలు పొంగిచ్చాలన్నమాట. అంటే ఆ తడి బట్టల మీదే పాలు పొంగించుకోవాలి. అండ్ ఇంక ఇక్కడ అంటే ఇలా జరుగుతుంది. ఇంకా నేను మా వారు వెళ్ళాము. అందరూ పైన ఇంకా ఇక్కడ కాకుండా ఇంకా కొంచెం కొండ పైకి వెళ్ళేసరికి అక్కడ కూడా మునగాలన్నమాట. ఇంకా అందరూ అక్కడ మునుగుతారు. ఇక్కడ మేమేంటంటే ఇప్పుడు మునిగి ఇంకా పాలు పొంగల్ చేయాలి కాబట్టి నేను మా వారు వెళ్ళాము. ఇంకా నేను ఒక్కదాన్ని వెళ్ళలేక ఇంకా మా వారు కూడా తోడొచ్చారు. ఇంకా అంటే ఆయన కూడా మునిగారనమాట. అండ్ ఇంక ఇద్దరు ఇక్కడ మునిగాక పాలు పొంగిచ్చి ఇంక ఇక్కడ అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము పాలు పొంగిచ్చాక. అండ్ ఇక్కడ జనము సైడ్కి చూస్తే కనుక అంటే ఇంకా క్లారిటీగా లేదు, తర్వాత చూపిస్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే కొంచెం నడుచుకుంటూ వెళ్తే అమ్మవారి దర్శనం ఉంటుందన్నమాట. అమ్మవారి దర్శనం చేసుకొని పాలు పొంగిచ్చుకొని ఇంకా పైకి వెళ్ళామన్నమాట. నేనైతే ఎక్కువగా షూట్ చేయలేదు, ఈ కింది వరకే షూట్ చేశాము. ఇంకా పైన వెళ్ళాక మెట్ల పూజ చేసేసుకొని ఇంకా స్వామి దర్శనం చేసుకొని ఇంక ఇంటికి వచ్చేసామన్నమాట. ఇక్కడ వీలైనంత వరకు షూట్ చేశాను. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి చెల్లి షూట్ చేసింది. ఇదేంటంటే స్నాప్చాట్లో పెట్టేసరికి వీడియో కొంచెం ఇలా ఉందన్నమాట. న్యాచురల్గానే బాగుండేది అనిపించింది. ఇంకా ఏంటంటే మాట్లాడుకుంటే ఇంకా అలా ఫొటోస్ గిటోస్ అని తీసుకుంటూ ఇంక ఇలా వీడియో తీసిందనమాట. అండ్ ఇంకా మేము అక్కడ ఏంటంటే నీళ్ళలో మునిగాక ఇక్కడికి వచ్చేసేసి పాలు పొంగలి పెట్టి పొంగిచ్చాలన్నమాట. అండ్ నేను వచ్చేసరికి మా తోడుకోళ్ళు ఏంటంటే కనుక చక్కగా ఈ కుండకి అంటే బోనం అంటారు, బోనానికి ఏంటంటే పసుపు కుంకుమ పెట్టలేదు అనుకుంటా. అసలైతే నేను స్టార్టింగ్లోనే పెడతాను పాలు పొంగిచ్చేటప్పుడు, ఒక్కొక్కలాగా. ఇంక ఇక్కడ పొయ్యికి మొత్తం కూడా రెడీ చేసి పెట్టారనమాట. ఇంకా నేను బియ్యం అయి కడుక్కొని వచ్చి చక్కగా పొంగల్ అయితే రెడీ చేస్తున్నాను. అండ్ ఈ విధంగా పొంగలి బోనం రెడీ చేసి పక్కన పెట్టేసుకొని అండ్ కొంచెం అంటే మనం నెత్తి మీద తీసుకువెళ్ళాలన్నమాట.
నెత్తి మీద తీసుకువెళ్ళాలి కాబట్టి కొంచెం ఒక 20 మినిట్స్ అన్నా అంటే వెంటనే పొయ్యి మీద దించేసింది నెత్తి మీద పెట్టుకొని వెళ్ళలేము కాబట్టి ఈ లోపల అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు అని ఇంక ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. నేను మా చెల్లి మా వారు అండ్ పిల్లలు అందరం కూడా వెళ్ళాం. పిల్లలందరూ కూడా వచ్చారు. అండ్ ఇంకా అందరం కూడా దర్శనం చేసుకోవడానికి వెళ్ళాం. ఇక్కడ నీళ్లు చూస్తున్నారు కదా, ఇంక ఈ విధంగా నీళ్ళల్లో వెళ్ళాలన్నమాట. అండ్ చాలా బాగుంది. అండ్ నేను మా చెల్లి ఏంటంటే ఇద్దరం ఒకే కలర్ శారీ అనుకున్నాం అనమాట. ఇద్దరం నారాయణ పట్టు ఉంది కాబట్టి ఇంక ఇద్దరం ఒకే శారీ కట్టుకోవాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నాము. మా వారు అంటున్నారనమాట, అక్క చెల్లెలు ఇద్దరు అనుకొని మాట్లాడుకొని కట్టుకొని వచ్చారు చూడు అంటే రుచిగా అడుగుతుంది మరుసటి రోజు ఇక్కడికి వచ్చాక, అమ్మ అన్ఎక్స్పెక్టెడ్గా అంటే మీ పిన్ని మామూలుగా కట్టుకొని వచ్చిందా లేదంటే ఇద్దరు మాట్లాడుకొని కట్టుకున్నారా అని అంటూ ఉంటే మా వారు ఎగతాళి చేస్తున్నారనమాట. ఫస్ట్గానే ముందుగానే అక్క చెల్లెలు ఇద్దరు కూడా మాట్లాడుకొని కట్టుకొని వచ్చారు. అమ్మ ఇద్దరు ఒకేలాగా రెడీ అయ్యని నవ్వుతూ ఉన్నారనమాట. అండ్ నిజంగానే ఇద్దరం కూడా ముందుగానే అనుకున్నాం అనమాట ఈ శారీస్ కట్టుకోవాలని. ఎప్పుడూ కుదరదు, అంటే ఏదైనా ఫంక్షన్స్కి అలా కలిసినా కూడా కుదరదు. బట్ ఇంకేంటంటే ఇద్దరికి నారాయణ పట్టు ఉంది, ఇంకా టెంపుల్కి కదా కొంచెం పట్టు శారీస్ లాగా బాగుంటుంది అనేసి ట్రెడిషనల్గా ఇంక ఈ శారీస్ కట్టుకున్నాం అనమాట. ఇంక ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. అక్కడి వరకే షూట్ చేశారు. అక్కడ అంతా కూడా కొంచెం నుంచోడానికి ఇబ్బందిగా ఉందన్నమాట. ఇంకా నేను చెప్పాను కదా కొండ పైకి వెళ్తే మళ్ళీ ఇక్కడ వాటర్ ఫాల్స్ ఈ విధంగా వస్తూ ఉంటే ఇక్కడ కూడా నదిలో మునుగుతారనమాట. అండ్ చాలా బాగుంటుంది ఇక్కడ వాతావరణం అంతా కూడా, చుట్టూ కూడా చాలా అంటే అదొక చాలా ప్రశాంతమైన వాతావరణం అనమాట. చాలా బాగుంటుంది. ప్రకృతి కూడా చాలా అంటే పచ్చగా అంతా కూడా బాగుంటుంది. ఇంక ఇక్కడ మనము మునిగి ఇంకా దేవుడి దర్శనం చేసుకోవాలన్నమాట. గుండు చేయించుకునే వాళ్ళు ఇక్కడ గుండ్లు చేయించుకొని మునిగి ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు. ఇంక ఇక్కడ మేము మునిగి మళ్ళీ ఇక్కడ కూడా మునిగామన్నమాట. మా వారు ఇంకేంటంటే గుండు చేయించుకోవడానికి వెళ్ళారు. ఇంకా అందుకే నేను మా చెల్లి ఇద్దరం కూడా ఇక్కడ మునుగుతూ ఉన్నామన్నమాట. అక్కడ మా వారితో కలిసి మునిగాను కదా అని ఇక్కడ మా చెల్లితో ఇంక ఇద్దరం కూడా మునిగాము. అండ్ మా మరిది గారు రాలేదు, ఎందుకంటే డ్యూటీ వర్క్ ఉందనేసి. ఇంకా పాప కూడా రాలేదు, పాప స్కూల్కి వెళ్ళిందనమాట. అంటే టూర్ అనేసి ఏదో టూర్ ఉందని అప్పుడే ఆ రోజే తీసుకువెళ్ళారనేసి ఇంకా అలా వెళ్ళింది. చెల్లి ఒక్కతే వచ్చిందనమాట. ఇంకా నేను మా చెల్లి ఇక్కడ ఏంటంటే చక్కగా మునిగి ఇంకా దర్శనానికి వెళ్ళాము. అండ్ ఈ తడి బట్టల మీదే అండ్ మెట్ల పూజ కూడా చేయాలి. ఇంకా మెట్ల పూజ చేసుకొని దేవుడి దర్శనం చేసుకొని ఇంక ఇంటికి కూడా బయలుదేరాము. దేవుడి దర్శనం చేసుకున్నప్పుడు అయితే వీడియోస్ ఏం షూట్ చేయలేదన్నమాట. అండ్ ఈ విధంగా చాలా సక్సెస్ఫుల్గా దేవుడి దర్శనం అక్కడ చాలా బాగా జరిగింది. ప్రతి ఇయర్ కూడా ఆ దేవుడి దర్శనం ఇలానే మాకు జరుగుతూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను అనమాట. అండ్ ఇంక ఈ వీడియో ఒకరితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై. సీ ద నెక్స్ట్ వీడియో.